Return of the Dragon. That was a hell of a day, man. Oof. నా బ్యాగ్ పక్కన పడుతుంది. అబ్బా క్రేజీ రానైనా మా వాళ్ళు ఆ సజెషన్స్ ఏందో ఆనిముత్యాలు ఒక్కొక్కడు అసలు క్రేజీ. ఇందాక నుండి రన్ అవుతూనే ఉంది ఈ బీజిఎం. ఆఫ్ చేద్దాం. ఈజ్ మై ఫోన్. Yep, got it. Off. ఏంటి వీడు ఫోన్ చేస్తున్నాడు? హలో రూపేష్, ఏంటి క్వశ్చన్ పేపర్స్ కావాలనా? సరే ఉండు చూస్తా. ఇప్పుడు వీని కోసం క్వశ్చన్ పేపర్స్ ఎత్తుకాలి మళ్ళీ. कहाँ पर है? यहाँ पर नहीं, यहाँ पर नहीं, यहाँ पर भी नहीं है. కహా అది లేదే, ఇక్కడ కనిపించలేదంటే ఖచ్చితంగా అక్కడే ఉంటుంది. ఎర్రర్ ఎర్రర్, నువ్వు అందించలేవరా బక్కోడా. డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ ద బక్కోడు. జై అనిరుద్. అమ్మో సన్నగత కాదు రోయ్. అట్లుంటుంది మనతోని. ఖచ్చితంగా ఉంటే ఈ బ్యాగ్లోనే ఉండాలి. లెట్స్ సీ. ఇన్ని బుక్కులో యాడ్రా స్వామి ఎతికేది. సరే ఎక్కడుంది ఎక్కడుంది? ఏదో ఒక బుక్లో పెట్టినట్లు గుర్తు. ఇందో ఉన్నాయో లేదో అసలు. వాట్ ద హెల్? ఏంటబ్బా ఇది? ఎక్కడో చూసినట్లుంది. వాట్? ఐడియాస్ బుక్. ఓకే ఓకే, అప్పుడుది కదా. ఉండు చూద్దాం. ఇదేనయ్యా ఇదే? ఇంత ఎప్పుడు రాస్తానమ్మా నేను? హాలిడేస్. కానీ ఇంటికి వెళ్ళిన ఈ కుర్రవాడు అవి అయిపోయాయి అన్న మాటే మర్చిపోయి మంచం మీద పడి తొర్లుతూ ఉన్న ఆ క్షణంలో తన తమ్ముడు గదిలోకి వచ్చాడు. రే లేరా స్వామి, ఎన్ని రోజులు రా నాయన, ఇంకా పోవా కాలేజ్కి అని అనగా తను బాధతో పొద్దున్నే బేవర్స్గా ఎక్కువైపోయారు అన్న మాటలతో దిక్కుతోచని స్థితిలో తన గదిలోకి వెళ్ళి ఏమీ చేయలేక తన బట్టలు తెచ్చుకున్నాడు. ఇంకా చేసేదేమీ లేదు అని బ్యాగు సర్దుతూ ఉన్న ఆ క్షణంలో తనకు ఒక నోట్ కనిపించింది. అయ్యో, నేను కంటెంట్ క్రియేషన్ చేద్దామనుకున్న టైం అయిపోయిందే. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తనకు ఒక ఉపాయం తట్టింది. బుక్ పెట్టాడు, పెన్ను పట్టాడు, రాయడం మొదలు పెట్టాడు. ఓకే, కాలేజ్కి రాకముందు కదా ఆ రోజు కూర్చొని రాసాను. ఓకే ఓకే, ఏం రాసాను? ఫ్యాక్ట్సా? ఏదో పొడుస్తా ఏదో చించుతా అని బుక్కు తీసి రాయడం మొదలుపెట్టిన ఈతగాడు ఏమీ చేయలేక మధ్యలో ఇరుక్కున్న ఆ స్థితిలో ఇంకా ఏమీ దిక్కుతోచక తన స్నేహితులకు ఫోన్ చేసి వాళ్ళను సలహా అడుగుదామనుకున్నాడు. మొదటి వాడికి ఫోన్ చేయగా తన స్నేహితుడు ఏమన్నాడో వినండి. హలో మ్యాన్. హలో నితిన్, చెప్పురా. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పినా కదా నీకు. ఏంది యూట్యూబ్ ఛానలా? దానికి సంబంధించి కంటెంట్ సజెషన్స్ కావాలి మ్యాన్. ఏదన్నా ఇప్పుడు కంటెంటా? ఫ్యాక్స్ అంటే హైడ్రాలిక్ బ్లేజర్ కింద నోకియా ఫోన్ పెడితే ఏమవుతుంది, లేకపోతే ఇవి పెడితే ఏమవుతుంది, అవి పెడితే ఏమవుతుంది?
లేదు లేదు మ్యాన్, అట్లాంటి వర్కౌట్ కాదు. అట్టంటావా? అయితే మరి ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే మీ అమ్మ పైనట్టు, మీ నాన్న పైనట్టు అలాంటివి ట్రై చేయి. ఫుల్ లైకులే ఫేమస్. తన స్నేహితుడు అన్న మాటలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది ఇతడికి. ఓకే అప్పుడు కదా ఎంత చెత్త అడ్వైజ్ ఇచ్చినాడు. తర్వాత వచ్చేసి కోడింగ్. మొదటి స్నేహితుడితో మాట్లాడిన తర్వాత తన సొల్లు విన్న తర్వాత మైండ్ మింగిన మనవాడు కనీసం తన రెండో స్నేహితుడి దగ్గరైనా తనకు సమాధానాలు దొరుకుతాయన్న ఉద్దేశంతో తన రెండో స్నేహితుడికి ఫోన్ చేయసాగాడు. కాదురా, ఇట్లా కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏదైనా సజెషన్స్ ఉన్నా ఇవ్వచ్చు కదా అట్లా. నేను ఏమంటానంటే, నువ్వు ఇప్పుడు ఎట్లాగో టెక్నికల్ గా కోడింగ్ స్కిల్స్ నేర్చుకుందాం అనుకుంటున్నావు కదా, దాని మీదనే ఒక కంటెంట్ చేయి. ఎట్లంటే ఒక వాల్యూ ప్రొవైడ్ చేయి. నీకు ఎట్లాగో ఇప్పుడు నీకే రాదు, బిగినర్వి కొంచెం, నువ్వు ఒకరికి కోడింగ్ చెప్పడం నేర్పడం అలా కాకుండా నీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయి, వాల్యూ ప్రొవైడ్ చేసినట్టు. తన రెండో స్నేహితుడు తనకు ఎన్నో విషయాలు చెప్పాడు, అయినా కూడా మనం క్లారిటీ రాలా. బాగా గుర్తుంది. ఓకే, see next page for best advice. Take suggestions, not decisions. Got the man with the plan right here. Bringing swag with the man right here. Living it up, I'm sipping on beer. Yeah, clap for me, man right here. Got the man with the plan right here. Bringing swag with the man right here. 1 second. Yeah, clap for me, man right here. Hey, no matter what they say, master the blaster. Hey, no matter what they do, master the blaster. Got the man with the plan right here.